నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన తెలంగాణ కళారత్నాల్లో మన తెలంగాణ ఐకానిక్ ఒక మౌంట్ ఎవరెస్ట్ అంతటి శిఖరాన్ని గద్దర్ గారి సుపుత్రరత్నం సూర్యం గారిని గద్దర్ గారి గురించి, గద్దర్ గారి ఫౌండేషన్ గురించి వారితో మనం ముచ్చటిద్దాం. నమస్కారం సూర్యమన్న. నమస్కారం రఘునందన్ గారు. నేను తెలంగాణ కళారత్నాలు అని యూట్యూబ్ ఛానల్ పెట్టాను. కళాకారులను అందరినీ కూడా ఒక పుష్పగుచ్చంలాగా ఒక యూట్యూబ్ మాధ్యమంగా పరిచయం చేద్దామని. కళాకారులు చాలా బీదరికంగా ఉంటారు, వాళ్ళకు తిండికి ఉండదు. మీలాంటి ఫౌండేషన్ వాళ్ళు, గద్దర్ లాంటి మహామనిషి అలాంటి వాళ్ళు ఎంతో సేవ చేశారు కళాకారుల కోసం. మీరు కూడా వారి సుపుత్రరత్నం, వారికి జోహాలు తెలుపుకుంటున్నాను. మీకు నమస్కారం. ఫస్ట్ మీరు మీ గద్దర్ ఫౌండేషన్ ద్వారా మా గద్దర్ అన్న గారి గురించి, మీరు పాటుపడుతున్నటువంటి ఈ కళా పోషణ గురించి చెప్పండి మాస్టర్. నమస్కారం అండి రఘునందన్ గారు. ముఖ్యంగా మీకు శుభాభినందనాలు. తెలంగాణ కళారత్నాలు అనే యూట్యూబ్ ఛానల్ని మీరు ప్రారంభించడం, అనేక మంది కళాకారులని, కవుల్ని, సంఘంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనేక మందిని మీరు ఆర్టిస్టులని కలవడం, వారి మనోభావాలను తెలుసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా గద్దర్ గారి కుమారుడుగా మేము గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చైర్పర్సన్గా ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు, మీ అందరూ తెలిసిన వారే, మెగసీ అవార్డీ. అలాగే శ్రీ సి ఆంజనేయ రెడ్డి గారు, ఎక్స్ డీజీపీ ఐపీఎస్, ఇలా అనేక మంది ఉన్నారు. అల్లం నారాయణ గారు, శ్రీ అల్లం నారాయణ గారు, డాక్టర్ కె శ్రీనివాస్ గారు సంపాదకులు, ఇలా అనేక మంది దాంట్లో మెంబర్స్గా ఉన్నారు, టీం మెంబర్స్గా ఉన్నారు. ముఖ్యంగా గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు కళారూపాలకు సంబంధించినంతవరకు మనం చూసినప్పుడు, కళ అంటే ఎవరికి, కళలు అంటే ఎవరికి, కవులు ఎలా ఉండాలి, కవి ఏ భావాన్ని ప్రకటించాలి, ఏ భావాన్ని ప్రతిబింబించాలి అనే ఒక గొప్ప సాహిత్యాన్ని, ప్రజా చైతన్యాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలోనే ఒక దిక్సూచిగా నిలిచిన చిరంజీవులు స్వర్గీయ గద్దర్ గారి పేరు మీద స్థాపించడం జరిగింది. గద్దర్ ఫౌండేషన్ గత 2.5 సంవత్సరాలుగా అనేక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ, ముఖ్యంగా జయంతి వర్ధంతులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించిన ఈ ఫౌండేషన్ని మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వీటి ప్రధానమైన లక్ష్యం ఏంటంటే, మనకు రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్సూచి ఇచ్చింది. నెక్లెస్ రోడ్లో గద్దర్ ఫౌండేషన్ కోసం 1 ఎకరాన్ని కేటాయిస్తూ ప్రకటించడం జరిగింది. అట్లాగే వాటిలో ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనల్ని డిజైన్ చేయమని చెప్పింది. దాంట్లో భాగంగానే మనం ఒక గొప్ప కళాక్షేత్రాన్ని నిర్మాణానికి పూనుకున్నాం గద్దర్ ఫౌండేషన్. ఆ ప్రధానమైన లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు మనం చూసినప్పుడు మిత్రులారా, ఎక్కడ పోయినా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి తీసుకొని పెద్ద కవులు కానీ, కళాకారులు కానీ, ఆర్టిస్టులు కానీ, వాళ్ళకు వేదికలు కావాలి. వాళ్ళ గొంతుని, వాళ్ళ కళని, వాళ్ళ సాంస్కృతిని ప్రతిబింబించేలా ఒక వేదిక కావాలి. అలాంటి వేదికని గద్దర్ ఫౌండేషన్ స్వచ్ఛందంగా ప్రోత్సహిస్తూ వారికి ఒక వేదికని ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయించాం. దాంట్లో భాగంగా గద్దర్ కళాక్షేత్ర నిర్మాణం కోసం గద్దర్ ఫౌండేషన్ పూనుకుంది. దీంతో పాటు దాంట్లో ఏం చేస్తాము, ఎలా కళాకారులకు ఉపయోగపడుతుంది, ఆర్టిస్టులకు ఉపయోగపడుతుంది, గొంతున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. మనం గ్రామీణ ప్రాంతాల్లో చూసినప్పుడు వాళ్ళు పెద్దగా చదువుతో పాటు గ్రామీణంలో కూలి పని చేసుకుంటూ, కార్మికులుగా పనిచేసుకుంటూ, ఫ్యాక్టరీల్లో పనిచేసుకుంటూ, పొలాల్లో పనిచేసుకుంటూ, సైకిల్ దొక్కుకుంటూ, అలాగే ఇప్పుడు రిక్షాలు పోయి మనకు ట్రాక్టర్లు వచ్చాయి, ఎడ్ల బండ్లు కూడా తగ్గిపోయాయి. సో వీటిలో వస్తున్న మార్పులో వాళ్ళ శ్రమని పాట రూపంలో మలుస్తారు. శ్రమ దోపిడిని ఎలా అయితే పాలకులు అణచివేస్తారో, పాలకులు శ్రమ దోపిడిని చేసినప్పుడు కూడా తిరుగుబాటు రాగం అవుతుంది. అవన్నీ కూడా ఈరోజు ప్రపంచాన్ని మార్చాయి. వారి తిరుగుబాటు రాగమే ఈరోజు తెలంగాణ వచ్చింది. వారి తిరుగుబాటు రాగమే ఈరోజు అనేక మందికి జీవనోపాధి అయింది. ఎలా జీవనోపాధి అయిందంటే, ప్రశ్నించే గొంతుల్ని ప్రభుత్వాలు కాపాడుకోవాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి గద్దర్ ఫౌండేషన్ ఏర్పాట్లో క్రమంగా మనకు ఒక గద్దర్ కళాక్షేత్రాన్ని, దాంట్లో ఏం చేస్తాం, ఎవరైతే స్వచ్ఛందంగా వస్తారో వాళ్ళందరికీ కూడా మనకు అక్కడ ఒక వేదికనిస్తాం.
అక్కడ వచ్చే ప్రజలు నేరుగా, అంటే సంస్థ కాకుండా నేరుగా ఆ కళాకారులకే వాళ్ళ ప్రోత్సాహాన్ని అందించే రకంగా, అంటే ఉదాహరణకు ఓ కళాకారు ఉన్నారు, అతనికి రావడం హైదరాబాదు నగరం కొత్త, అతన్ని మనం గుర్తించి తీసుకొచ్చి ఈ కళాక్షేత్రంలో ప్రదర్శనకి అవకాశం ఇస్తాం. ఎవరైతే ఆడియన్స్ వస్తారో వారికి ముందుగానే చెప్తాం, పలానా కళాకారుడు పలానా ఇతను ఈరోజు ప్రదర్శించబోతున్నారని. అక్కడికి వచ్చే ఆడియన్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా వారి ప్రోత్సాహాన్ని అందిస్తారు, వాళ్ళ జీవన విధానానికి తోడ్పాటు పడతారు. ఇలాంటి కార్యక్రమం గొప్పగా తీసుకెళ్లాలని చెప్పి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక తిరుగుబాటు రాగాల్ని ఒక దగ్గర చేర్చాలి అని, అలాగే కవుల్ని, కళాకారుల్ని, ప్రజల్ని ఒక మానసిక ఒత్తిడి నుంచి ఇంకొక లోకానికి తీసుకెళ్లే ఒక గొప్ప కళాత్మకమైన సృజనాత్మకమైన అవకాశం ఒక కవికి ఉంటుంది, ఒక కళాకారుడికి ఉంటుంది, ఒక గానంలో ఉంటుంది, ఒక సంగీతంలో ఉంటుంది, ఒక వాయిద్యంలో ఉంటుంది, ఒక గజ్జలో ఉంటుంది, ఒక డప్పులో ఉంటుంది, తన చేతి కర్రలో ఉంటుంది. మిత్రులారా, ఈ గొప్ప ఛానల్ని స్టార్ట్ చేస్తూ మీ అందరికీ పరిచయం చేస్తున్న రఘునందన్ గారు ఎవరో కాదు, మా కలిసి పెరిగిన వ్యక్తి. మా ఇల్లు, నాన్న అందరు కలిసి ఉన్నవాళ్ళం మేమందరం. ఈ మంచి ప్రోగ్రామ్ని యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను. మనం కనెక్ట్ అవుదాం, గద్దర్ కళాక్షేత్రంలో మీరందరూ భాగస్వాములు కండి. మనం అందరం కలిసి ఒక గొప్ప సమాజాన్ని, మారుతున్న క్రమంలో గొప్ప సమాజాన్ని మనం నిర్మాణం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, దీంతోపాటు ఎడ్యుకేషన్ మీద ఇప్పుడు చాలామంది కవులు, కళాకారులు ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు. సో కాన్స్టిట్యూషన్ మీద, భారత రాజ్యాంగం మీద ఒక్కొక్క అంశం తీసుకుందాం. చదువు మీద తీసుకొని పాటలు పాడదాం, చదువు మీద తీసుకొని గ్రామాలకు వెళ్దాం, ఎడ్యుకేషన్, దాంతోపాటు మెడికల్, వేదికలు, అంటే మనకు మెడికల్కి సంబంధించి ప్రజలకు తెలియజేయాలి ఎలాంటి మందులు వేసుకోవాలి, ఏవి జనరిక్, ఏవి నాన్ జనరిక్ అని, ఈ ఆయుర్వేదిక్లో ఏమున్నాయి, హోమియోపతిలో ఏమున్నాయి, అలోపతిలో ఏమున్నాయి, ఇలాంటివన్నిటి మీద ఈరోజు జీవన విధానంలో మార్పు తీసుకురానికి గొప్ప కవులు, కళాకారులే ఈ ప్రపంచానికి ఒక దిక్సూచిగా సూర్యుడి వలె నిలిచి ఉంటారని మా భావన. ఈ కార్యక్రమం ఫౌండేషన్లో ఆల్రెడీ గద్దర్ గారు తన స్వచ్ఛంగా రాసిన, ప్రజలతో మమేకమై రాసిన దాదాపు 3000 పాటలు ఉన్నాయి. దాంట్లో ఒక 300 పాటల వరకు మనం ప్రజల ముందుకు తీసుకొచ్చాం. ఇంకా ముందుకు తీసుకొద్దామని ఒక గొప్ప సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. ఇవన్నీ ప్రజల దగ్గర ఉన్నాయి. ఫౌండేషన్ ప్రజల దగ్గరికి వెళ్ళి గద్దర్ గారు రాసిన పాటలు మళ్ళీ సేకరించి వాటిని పుస్తక రూపంలో చేసి, వాటిని పాటల రూపంలో చేసి తిరిగి ప్రజలకు అందించడం. జానపద వాగ్గేయకారుడు, తెలంగాణ జానపద వాగ్గేయకారుడు గద్దర్ గారు. సో మీ అందరికీ తెలిసిన మిత్రులారా, ఒక పాట, ఒక త్యాగరాజ స్వామి ఎలాగో శాస్త్రీయ సంగీతంలో జానపద సంగీతాన్ని వాగ్గేయకారుడు, ఒక అన్నమయ్యలాగా ఒక వాగ్గేయకారుడు అని నా సంకల్పం. అది ఇంకొకటి, మీరు ఈ ఎన్ని కష్టాలు పడ్డారు ఈ ఫౌండేషన్ పెట్టడానికి? ఎలాంటి కష్టాలు పడ్డారు? మిత్రులారా, ఫౌండేషన్ ఏర్పాటు క్రమంలో, అంటే గద్దర్ గారు, నాన్నగారు స్వర్గస్థులైన వెంబడే మనకు నాన్న మిత్రులందరూ కలిసి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయాలి. అంతకు ముందే చాలాసార్లు చర్చకు వచ్చినప్పుడు కానీ మేము చూద్దాంలే అనుకున్నాం, ఎప్పుడు నాన్న కాలం చేయకముందు. కానీ నాన్న కాలం చేసిన తర్వాత గద్దర్ గారి పేరు మీద ఒక ఫౌండేషన్ ఉండాలి, గొప్ప కార్యక్రమాలు చేయాలని మొదట్లో మేము గద్దర్ ఫౌండేషన్ డిక్లరేషన్ కూడా నాన్న ఆగస్టు 23, 6th ఆగస్ట్ 23లో స్వర్గస్థులు అయిన తర్వాత జనవరి నాన్నగారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు సూచన చేసింది, జయంతి చేద్దాము అని. సో గద్దర్ ఫౌండేషనే ఆ రోజు జయంతిని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి గద్దర్ ఫౌండేషన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి గద్దర్ గారికి గొప్ప నివాళులు అర్పించాలి, గొప్పగా వారిని వాళ్ళ జీవిత చరిత్రని వారి గురించి తెలిసేలా చేయాలని చెప్పేసి గద్దర్ జయంతిని అఫీషియల్గా ఆ రోజు అనౌన్స్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గద్దర్ గారి మీద అవార్డ్స్ కూడా ఇచ్చారు కదా. అది చాలా అసలు ప్రపంచంలో ఎక్కడ లేదనుకుంటా, వాగ్గేయ కార్డు మీద ఇలా అవార్డులు ఇవ్వడం. అవును. సో రాష్ట్ర ప్రభుత్వం
ఆ రోజు ఐ సెల్యూట్. 31 జనవరి 2024కి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, వారితో పాటు రాష్ట్ర మంత్రివర్గం అందరూ కూడా వచ్చి గద్దర్ గారి గురించి, వారికి ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఆశ్చర్యపరిచేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారు నంది అవార్డ్స్ స్థానంలో గద్దర్ అవార్డ్స్ని ప్రకటించేసరికి ప్రపంచం, తెలుగు రాష్ట్రంలో ఉన్న అనేక మంది గద్దర్ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఒక ఆనంద బాష్పాలని చూపించారు. గద్దర్ గారిని ఆ స్థాయిలో తీసుకెళ్ళాలి అని చెప్పేసి అలా చెప్తూ కూడా తీసుకున్న వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా 10 సంవత్సరాల ఉన్న అవార్డ్స్ని ఒక్కసారి తీసుకొచ్చి అందరికి ఇవ్వడము, వాళ్ళందరూ కూడా ఆనందంగా స్వీకరించడం ఫిలిం ఇండస్ట్రీ కూడా ఒక గొప్ప విషయం. ఈ అవకాశం ఇచ్చిన రఘునందన్ గారికి, అలాగే తెలంగాణ కళారత్నాలకు ఫౌండేషన్ తరఫున శుభాభినందనాలు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, ఇంకా చాలా మందిని మీరు కలవాలని చెప్పేసి నేను ఆలోచిస్తూ థ్యాంక్ యూ. అమ్మగారికి నమస్కారములు. నాకు మీరు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సూర్యన్ గారు. థ్యాంక్ యూ. I wish the Gaddar Foundation a grand success like any other organization in the state, in the country, in the world. థ్యాంక్ యూ సార్. మీరు అందరు ఉన్నారు, ప్రజలందరూ ఉన్నారు, అందుకే చాలా స్పష్టంగా ప్రజలే గద్దర్ అన్న వారసులు. కళాకారులకు సహృదయులు, కళాకారులకు మీరు అన్నలాంటి వారు, మీరు అగ్రజులు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మనము ఈరోజు ఒక మంచి వ్యక్తితోని మనము పరిచయం ఏర్పాటు చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ నమస్కారం.